నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఏదైతే పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏదైతే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, దీని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్, ఈ పేపర్ లీకేజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది అనుకోవచ్చా మన తెలంగాణలో? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అనే దాని మీద డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లీకేజీల జోరు సాగుతుందని చెప్పుకోవచ్చు. మొదట చూసుకుంటే టీఎస్పీఎస్సీ లో మొత్తం 13 మంది నిందితులను కూడా తీసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే మొన్నగాక నిన్న వికారాబాద్, తాండూరులో కూడా ఎస్ఎస్సి పరీక్షలను కూడా అంటే మొదటగా తెలుగు పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన కూడా పునరావృతం అవుతూనే వస్తున్నాయి. అట్లాగే జిల్లాల నుండి కూడా హిందీ పరీక్ష పేపర్ కూడా 9:30 గంటలకు మొదలుకునే 10 గంటల 5 నిమిషాలకు కూడా పేపర్ లీకేజ్ ఘటన కూడా వరంగల్లో కలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ తెలియదు కానీ మొత్తానికైతే లీకేజీల జోరు ఒక జాతరగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కూడా గల్లు అని ఒక్కసారిగా బోర్ వినిపించిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే తెలంగాణ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అట్లాగే చూసుకుంటే మొత్తానికి లోకానికి కూడా పరీక్షల లీకేజీలో కూడా ఏ పోటీ పరీక్షలలో మనము ఏం రాయాలి, ఏం చేయాలి, పోటీ పరీక్షలలో మేము అంటే పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవాలన్నా వద్దా, ఈ లీకేజీల పర్వం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ వరంగల్ జిల్లాలోని కూడా అంటే 9:30 గంటల నుంచి మొదలుకుంటే 10 గంటల 5 నిమిషాల వరకు కూడా హిందీ పరీక్ష పేపర్ క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం ఒక ఆటోలో వదిలిపెట్టి సంఘటనలు కనపడుతున్నాయి. జిరాక్స్ పేపర్లతో కూడా మొత్తం అంటే ఎస్ఎస్సి గ్రూపులలో ఎస్ఎస్సి గ్రూపులలో కూడా మొత్తం చక్కర్లు కొట్టిన నేపథ్యంతో కూడా ఒక కలకలం రేపింది వరంగల్ జిల్లాలో. కానీ మొత్తానికి చూసుకుంటే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కూడా కార్డుకి సంబంధించిన యూత్ ఎన్ఎస్ఐయుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాత్రం కూడా దీనికి కారకులమైన కఠినంగా శిక్షించాలి, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే వీరు ఎప్పుడైతే అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఈ లీకేజీల పర్వం ఎలా కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది, విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఈ తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు ఎందుకు చూస్తుందని చెప్పి కూడా నిరుద్యోగ లోకం విద్యార్థి లోకం కొట్లాడిన పరిస్థితి కనపడుతుంది. శిరీష, సంబంధించి ఇది లీకేజీ కాదు, బై మిస్టేక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇది కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మాత్రమే ప్రత్యక్షమైంది అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మొన్నటికి మొన్న యూనివర్సిటీల్లో ఉన్న ఆ పరిస్థితులు చూస్తే కడుపు తక్కుపోతూ ఉంది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఇలా ఈ తతంగంలోనే నడుస్తూ ఉంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారులు ఏం చెప్తున్నారు? విద్యార్థుల వరంగల్ జిల్లా కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి ఇది ఒక చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే పేపర్ లీకేజీల పర్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇది చూస్తే ఆంధ్ర కానీ ఎక్కడ కూడా ఈ లీకేజీల పర్వం కొనసాగుతలేదు. తెలంగాణ వివక్ష వల్ల కూడా అంటే దీన్ని తెలంగాణలోని విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వివక్ష వల్ల కూడా జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి రాజకీయ నాయకులు చొరవ దీనికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీనికి మూల్యం చెల్లించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానాలను కూడా ఈ లీకేజీల పర్వం సాగుతుందని చెప్పి కూడా అంటే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నపడుతుంది. ఇది మొత్తానికి చెంప పెట్టుగా కూడా విద్యార్థి లోకాన్ని కూడా అని చెప్పుకోవచ్చు. శిరీష, పేపర్ లీకేజీలు దానిపై ప్రతిపక్షాలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి 10th క్లాస్ ఈ రోజు జరిగిన 10th క్లాస్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దానికి సంబంధించి దిష్టిబొమ్మలు దహనం చేసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం మాత్రము కార్యాలయం ముందుగా అంగరంగ వైభవంగా ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో కూడా నినాదాలతో దీనికి కారకులు లెవెల్లో శిక్షించాలి, వీటికి పేపర్ లీకేజీకి ఎవరైతే కారకులైన దీని పట్ల కూడా సిట్టింగ్ జడ్జి పైన
సిట్టింగ్ జడ్జి కూడా విచారణ జరిపించాలి, లేకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా ఎన్ఎస్సిఐ మండిపడ్డది. తెలంగాణ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం చేయకూడదు. ఇప్పుడు లేక్ అయిన 10th క్లాస్ పరీక్ష పేపర్లు 2 లీక్ అయినాయి. దీనికి మొత్తం ఎగ్జామ్ కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, మంచి పునరావృతం కూడా కాకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది శిరీష.